అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే సిరీస్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలుసు. సో మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇప్పుడే నా వీడియో చూస్తున్నారు అంటే నేనైతే సిరీస్ చేస్తున్నాను అనమాట. ఏ వీకెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైఫ్ అని చెప్పేసి. సో ఎవ్రీడే నేను వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ వీక్. అండ్ ఆల్సో ఈరోజు లాస్ట్ డే ఫ్రైడే. సో ఫ్రైడే వర్క్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 11:50 గాయస్. సో నేనైతే చాలా లేట్గా లేసాను. సో తెలిసిందే కదా, నేను నైట్ మూవీకి వెళ్ళాము. అండ్ నిన్న నైట్ అని కాదు, మార్నింగ్ నుంచి మొత్తం క్లమ్జీగా ఉండిందనమాట. సో నా వర్క్ కూడా కొంచెం లైక్ క్లమ్జీ అయిపోయింది. అండ్ ఆల్సో చూసారు కదా, నిన్న బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో చాలా లేట్ అయిపోయింది. నిన్న నైట్ అయితే లేట్గా పడుకున్నాము. సో దాట్ మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే లేసాను అనమాట. సో లేచేసి టిఫిన్ అవన్నీ అయిపోయినాయి. సో తినేసాను. అండ్ ఇంకో 10 minutes ఉందనమాట. సో లాగౌట్ అయిపోయి స్టేటస్ కాల్ జాయిన్ అయిపోయి, సో వర్క్ అయితే చాలా ఉంది. సో అయితే చూద్దాము. సో నిన్న చూసారు కదా, నిన్న నాకైతే అప్డేట్ అయితే వచ్చింది ఫంక్షనల్ నుంచి. సో లైక్ తను ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకునేసి ఇంకా మొత్తం నేనైతే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట వర్క్ అయితే. ఈరోజు కొంచెం వర్క్ ఉంటుంది, కాకపోతే వీకెండ్ కాబట్టి నేను మేబీ సాటర్డే సండే కూడా చేసుకోవచ్చు. అండ్ అప్డేట్ కూడా ఈరోజే అంత త్వరగా అడగరు కాబట్టి ఇట్ ఈస్ ఓకే. సో ఈరోజు మన ఇష్టం అనమాట, కంప్లీట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ నేను వీకెండ్లో కూడా చేసుకుంటాను. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఈ అలవాటు ఉంది, లైక్ ఏదున్నా సరే నేను బుక్స్లో రాసుకుంటాను అనమాట. సో ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, నాకైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉందంటే డెఫినెట్లీ నేనైతే బుక్లో నోట్ చేసుకుంటాను. సో దట్ లైక్ మాకు సమ్ టైమ్స్ లైక్ సిస్టమ్ని అయితే నమ్మలేము. కొన్నిసార్లు ఆడిట్ అవి వచ్చింది అనుకోండి, మొత్తం డేటా వాష్అవుట్ చేయాలి అని చెప్తారనమాట మాకు. డెస్క్టాప్ మీద కానీ లైక్ వీడియో లోపల కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్స్ ఏది ఉండకూడదు, ఏ డాక్యుమెంట్స్ ఉండకూడదు అని చెప్తారు. సో దాట్స్ వై లైక్ కొన్నిసార్లు మొత్తం డేటా నేను వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ నోట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మొత్తం డేటా పోతుంది. సో నేను అందుకే లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బుక్ అయితే మెయింటైన్ చేస్తాను అనమాట. ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా కానీ ఈ బుక్లో మెయింటైన్ చేస్తాను. చాలా హెల్ప్ అవుతుంది నాకైతే గైస్. నేను మీకు కూడా చెప్తున్నాను, సిస్టమ్ని లైక్ టెక్నాలజీ వచ్చింది, దెర్ ఆర్ మోర్ వేస్ టు సేవ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ మీరు పేపర్ మీద పెట్టి మీరు రాసినారు అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అది మీకు సబ్ కాన్షియస్గా గుర్తుంటుంది అనమాట. సో నాకైతే అలవాటు ఎప్పుడు ఉంది, లైక్ బుక్లో నేను రాశాను అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు గుర్తుంటుంది. అండ్ ఆల్సో లైక్ దిస్ విల్ బీ ఫర్ ఎవర్ విత్ మీ. సో నేను వేరే కంపెనీకి ఏదైనా షిఫ్ట్ అయినా కానీ లైక్ నాకు ఏదైనా తెలియకపోయినా కానీ ఎవరిని అడగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గరే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ నోటింగ్ డౌన్ ఇన్ బుక్. సో మా ప్రాజెక్ట్లో మా మేనేజర్స్ వాళ్ళు కూడా అదే చెప్తారనమాట, లైక్ టీమ్ లీడ్స్ వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ది టైం మీరు నోట్స్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటూ ఉండండి, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ అని చెప్పేసి. సో ఒకసారి నన్ను అప్రిషియేట్ కూడా చేశారనమాట. నువ్వు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ ఇనీషియల్ ఇయర్స్ ఉంటుంది కదా, లైక్ ఇనీషియల్ ఇయర్స్లో మనం నోట్ చేసి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ టిప్. సో మీకు యూజ్ అయితే ఫాలో అవ్వండి. అస్సలు వర్క్ చేయాలని లేదు గైస్ నాకు. ఆల్రెడీ ఏమంటారు ఫ్రైడే మూడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వీకెండ్ ఆల్రెడీ వచ్చేసినట్టుంది అనమాట. సో అండ్ ఆల్సో నాకు లైక్ ఏదన్నా హోమ్ ఫుడ్ తినాలని ఉంది గైస్. లైక్ బయట తిని నా వల్ల కావట్లేదు. సో పీజీలో కూడా అంతగా ఏం బాగుండదు. సో నాకు ఎందుకో హోమ్ సిక్ చాలా అవుతుంది, హోమ్ ఫుడ్ తినాలని ఉందన్నమాట. సో ఇంకా కొంచెం లైక్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. సో కొంచెం డెవలప్మెంట్ అయితే చేసేసి ఇంకా నేనైతే త్వరగా లాగౌట్ అయిపోతాను గైస్. లైక్ ఆఫ్టర్ 6:30కి అది స్టేటస్ కాల్ ఉంది, ఒక 1 hour జరుగుతుంది 7:30కి అలాగా. సో 7:30 తర్వాత నాకు వర్క్ చేయాలి అనిపించింది అనమాట వీకెండ్ వచ్చేసరికి. సో ఎందుకంటే ఏంటి సౌండ్స్ ఇక్కడ లైక్ మా పీజీలో 24/7 ఇప్పుడు ఏదో వర్క్ జరుగుతూ ఉంటుంది కానీ ఏం జరుగుతుందో నాకు తెలీదు. మళ్ళీ అన్నీ అలానే ఉంటుంది, లైక్ మొత్తం ఎలా ఉందో అలానే ఉంటుంది, బట్ ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ జరిగినట్టు, ఏదో ఏమంటారు రెనోవేట్ చేస్తున్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. త్వరగా అయితే లాగౌట్ అయిపోతాను. సో అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట, ఒక 10 members దాకా ఉన్నాము సేమ్ బెంగళూరులోని. సో మేము ఒక వీక్ లైక్ ఏదో ఒక వీక్ మిస్ అవుతామేమో కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్రతి వీక్ మేము ఏమంటాం మీట్ అవుతూనే ఉంటామన్నమాట. సో ఈరోజు వాళ్ళు మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో లైక్ డిన్నర్కి అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో
డిన్నర్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో యా నేను త్వరగా అయితే లాగౌట్ అయిపోతాను. ఈరోజు అయితే ఇంకా చిల్ అనమాట. అండ్ ఆల్సో రేపు సాటర్డే వీకెండ్స్ వస్తుంది. సో వీకెండ్ కూడా ఒక ఏమంటారు సేమ్ మా గ్యాంగ్తోనే కాలేజ్ ఫ్రెండ్స్తోని ఒక ప్లాన్ అయితే ఉందన్నమాట. సో అది కూడా నేను వ్లాగ్ తీసి పెడతాను. సో స్టే ట్యూన్డ్ గైస్. సో రేపు కూడా ఒక మంచి వ్లాగ్ అయితే వస్తుంది. సో ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము బెంగళూరులోనే విత్ ఫ్రెండ్స్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఇంకా కొంచెం టైం ఉంది అండ్ ఆల్సో వర్క్ కూడా కొంచెం నేనే స్లో డౌన్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు లైక్ బిర్యానీ చేసుకుంటాం అని అనుకుంటున్నాను. లైక్ నేను చేస్తే మా రూమ్మేట్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా కలెక్ట్ చేసేస్తాను అనమాట. సో దట్ వాళ్ళు వచ్చిన తర్వాత తింటారు. సో ఇట్ ఈస్ అరౌండ్ 3 స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో తెలీదు. అసలు ఏం లేవన్నమాట ప్రొవిజన్స్ లైక్ టొమాటో, ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను ఆర్డర్ చేసుకోవాల్సిందే. సో యా ఆర్డర్ అయితే చేద్దాము. సో ట్రై చేద్దాము ఎలా వస్తుందో ఏంటో. అంటే నేను ప్రో అయితే కాదు లైక్ కుకింగ్లో, బట్ సర్వైవల్కి చేసేస్తాను అనమాట. సో చూద్దాం. చాలా రోజులైందనమాట లైక్ బయట ఫుడ్ తిని చాలా బోర్ అయిపోతుంది. బోర్ అనే కాదు లైక్ తినబుద్ధి అవ్వట్లేదు అనమాట బయట ఫుడ్ తిని. అండ్ పీజీలో కూడా సేమ్, పీజీ ఫుడ్ కూడా రొటీన్ ఉంటుంది కాబట్టి సో హోమ్ ఫుడ్ క్రేవింగ్స్ అయితే వస్తుందన్నమాట. సో చూద్దాం. సో ఇంకా బిర్యానీకి కావాల్సినవి అన్నీ జెప్టోలో అయితే ఆర్డర్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ నేను లీషియస్ చికెన్ ఆర్డర్ చేశాను, బట్ ఎందుకో వాళ్ళు నాకు రిలేస్ చికెన్ పంపించారనమాట. సో ఇంకా మళ్ళీ దాన్ని టికెట్ రేస్ చేసి వాళ్ళతో తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పేసి ఇంకా రిలేస్ చికెన్ యూస్ చేసేసాను. సో ఈ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశాను గైస్. నాకైతే అరౌండ్ 500 ఖర్చు అయింది. సో అనిపించింది అనమాట ఇంత ఖర్చు పెట్టి నేను బిర్యానీ చేసుకొని తినాలా, సో దీనికి బదులు ఆర్డర్ పెట్టుకునేచ్చు కదా బిర్యానీ అనిపించింది. బట్ స్టిల్ నాకు దర్ ఇస్ ఎ డిఫరెన్స్ కదా, బయట ఎంత మంచిగా తిన్నా కానీ నాకు ఇంట్లో చేసుకుంటేనే తిన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా ఒక స్టంట్ కూడా అయిందనమాట. సో ఇవన్నీ చూసాక అర్థమవుతుంది గైస్ లైక్ మన ఇంట్లో లైక్ మన పేరెంట్స్ మనల్ని ఏ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు మనకి రోజు ఫుడ్ పెడుతూ ఉన్నారు అంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను లైక్ సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటున్నాను కదా, నాకైతే అర్థమవుతుంది ఎంత స్ట్రగుల్ అది అని చెప్పేసి. లైక్ చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఇంకా నేను ఒక్కదాన్నే మొత్తం కట్ చేసుకునేసి ఇంకా మొత్తం అయితే చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా త్వరగానే చేసేసాను. ఒక 1 అవర్లో కంప్లీట్ చేసాను అనమాట బిర్యానీ అనేది. అండ్ నాకు లైక్ ఈ స్టైల్ ఆఫ్ బిర్యానీ ఇష్టం అనమాట. లైక్ దమ్ బిర్యానీ వాటికన్నా సరే పులావ్ కైండ్ ఉంటుంది కదా, టమాటో రైస్ కైండ్ ఆఫ్, సో అలాంటిది ఇష్టం అనమాట. సో ఇంట్లో కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ మమ్మీ ఇలానే చేసి పెడుతుంది. నాకు పర్సనలీ ఈ బిర్యానీ ఇలాంటి బిర్యానీ అని చెప్పలేము కానీ ఇట్ ఈస్ లైక్ పలావ్. సో ఇలాంటి బిర్యానీ లైక్ పలావ్ అనేది నాకు ఇష్టం అనమాట. సో మంచిగా చాలా రోజుల తర్వాత ఇంట్లో ఫుడ్ తిన్నట్టు అనిపించింది నాకు. సో మొత్తం చేసి పెట్టేసి అండ్ నా ఫ్రెండ్ కూడా చేసి పెట్టేశాను అనమాట. సో తనైతే వచ్చి తింటుంది మళ్ళీ పీజీకి వచ్చాక. సో ఇంకా తినేసి ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. సో అది కంప్లీట్ చేసుకునేసి నెక్స్ట్ చూద్దాం ఏమవుతుంది అని చెప్పి. స్టే హైడ్రేటెడ్ గైస్. లైక్ చూసారు కదా ఇంత పెద్ద బాటిల్ అయితే మెయింటైన్ చేస్తున్నాను, 2 లీటర్స్ వాటర్ బాటిల్. సో ప్రతిరోజు ఈ వాటర్ బాటిల్ 2 times ఫిల్ చేసుకొని తాగుతాను అనమాట. సో మీరు కూడా మంచిగా వాటర్ అయితే తీసుకోండి, స్టే హైడ్రేటెడ్. సో మొత్తానికి కొంచెం వర్క్ అయితే కంప్లీట్ చేయగలిగాను గైస్. అండ్ ఆల్సో స్టేటస్ కాల్ కూడా అయిపోయింది. సో టైం అరౌండ్ 7:15 అవుతుందన్నమాట. సో ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వస్తారు. డిన్నర్ ప్లాన్ చేసాం కదా, సో ఇంకా డిన్నర్కి వెళ్ళి సో ఆ డిన్నర్ ఫినిష్ చేసుకునేసి ఇంకా బ్యాక్ పీజీకి అయితే వచ్చేస్తాను అనమాట. సో ఈ 5 days అయితే ఇలా ఉన్నింది. సో ఐ హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నేను లైక్ రాగానే చెప్తున్నాను, లైక్ రాగానే వీడియో తీస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో లైక్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వర్క్ కొంచెం హెక్టిక్గా ఉంటుంది అండ్ ఆల్సో ఒకసారి వర్కే ఉండదు. సో ఇలా లైక్ అప్ అండ్ డౌన్ ఉంటుంది అనమాట. దీని తర్వాత మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కమెంట్ చేయండి గైస్. బికాస్ లైక్ ఎవ్రీ వీడియో క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో అండ్ ఎవ్రీ వీడియో రిగార్డింగ్ ఎక్సెంచర్ అనేది ఇంకా లైక్ పోతూ ఉండగా లైక్ ఒక ఎండ్ అనేది ఉంటుంది కదా. సో ఆ తర్వాత ఇంకేమీ ఉండదు అనమాట ఎక్సెంచర్ గురించి చేయడానికి కూడా. సో దట్ లైక్ మనం మీకు లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, సో మీకు ఏదైనా థాట్స్ ఉన్నాయి లైక్ అక్క మీరు ఇది చేస్తే బాగుంటుంది, లైక్ మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ ఏదైనా చేయమంటే
ఐ విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ దట్. సో మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు లైక్ ఎసెన్షియల్ మీద డౌట్స్ ఉన్నా కానీ ఇంకే డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో నా మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడికి కూడా మెయిల్ చేయండి. సో పర్సనల్గా నేనైతే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. బట్ నేనేమంటున్నానంటే ఎక్స్పెషల్లీ అసెన్షియల్ గురించి మళ్ళీ వీడియోస్ చేస్తూ ఉంటే కూడా ఇట్ విల్ బీ బోర్. ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడైతే నాకు 1.3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఒక బడ్డింగ్ యూట్యూబరే. సో మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నాలాంటి ఒక బడ్డింగ్ యూట్యూబర్స్ కానీ ఆర్ మీలో ఎవరన్నా లైక్ ఇలా యూట్యూబర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో నేను స్టార్ట్ చేశాను అంటే మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మీలో ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంది, లైక్ చేద్దామా వద్దా అనే డౌట్ ఉంటే అసలు ఆ డౌట్ని పక్కన పడేసి స్టార్ట్ అయితే చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ దట్ ఇట్ విల్ బీ వెరీ ఫన్ అండ్ వెరీ ప్రొడక్టివ్. సో మీరు స్టార్ట్ అయితే చేసి చూడండి. అండ్ మీరు కంటెంట్ అనేది సబ్స్క్రైబర్స్ నచ్చినట్టయితే డెఫినెట్లీ మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో దాట్స్ ఇట్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.